'డ్రైవ్'. 'అఖండ 2'తో పాటుగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగ అన్నట్టు. ఇలా వచ్చి అలా ఆడినట్టు వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. 'డ్రైవ్' అనగానే ఎక్కడ సోలో క్యారెక్టర్ ఫిల్మ్ ఏమో అనుకోని భయపడ్డాను. కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారులెండి. ఇక మూవీ చూసాక నాకైతే మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి సగం ఫినిష్ అయిన తర్వాత సినిమాని డబ్బులు లేక మధ్యలోనే ఆపేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలిగింది మూవీ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ అంతా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. కాసేపు బాగానే వెళ్ళింది కూడా. ఇక ఎప్పుడైతే బ్లాక్‌మెయిల్ మొదలైందో ఆ హ్యాకర్‌తో అక్కడే ఓన్లీ బిజినెస్ మ్యాన్స్‌కి మాత్రమే అర్థమయ్యే టెర్మినాలజీతో సగం ఇంట్రెస్ట్ అక్కడే పోయింది. సర్లే మధ్యలో విలన్ లాంటి హీరోకి సవాల్ ఎదురవుతుంది. ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనుకునే లోపే ఇక 'డ్రైవ్ 2' అంటూ ఇది క్లైమాక్సా అనేటటువంటి క్లైమాక్స్‌తో ఎండ్ అయిపోయింది. ఫారిన్ లొకేషన్స్ వలన విజువల్స్ అయితే బావున్నాయి. కానీ సినిమా మాత్రం నచ్చలేదండి. 'రివెంజ్‌లో' కూడా డిస్కౌంట్ ఇచ్చినట్టుగా ఉండే హ్యాకర్ రోల్ అసలు హీరో ఉన్నాడా అనేలా ఉండే హీరో రోల్‌తో వెళ్ళింది. ఇంకొకటి అనిపించింది ఏంటంటే సగం షూటింగ్ తీసి వర్కౌట్ అవ్వదని వాళ్ళకి ముందే తెలిసేలా డిస్కంటిన్యూ చేశారేమో అనిపించింది. అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్‌ని మెల్లమెల్లగా కవర్ చేస్తున్నా అండి. కొంచెం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఉన్నది కూడా ఇబ్బంది పెట్టని విధంగానే ఒక సీన్‌లో చూపించారు. సో, ప్రాబ్లమ్ లేదు. ఇక స్టోరీ చాలా సింపుల్. ఎంతో డబ్బున్న హీరో ఒక ఒప్పందంతో లండన్ వెళ్ళిపోయే ప్లాన్ వేస్తాడు. ఆ ఒప్పందాన్ని మరియు అతని సీక్రెట్స్ మొత్తాన్ని కూడా మనీ కౌంట్‌తో సహా లీక్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు మెల్లమెల్లగా ఒక హ్యాకరు. అసల హ్యాకర్ ఎవరు? ఈ ఒప్పందం ఏంటి? ఎందుకని లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అన్నది స్టోరీ. పాజిటివ్స్ అయితే ఆ ఫారెన్ విజువల్స్ ఒకటి, 2 ఏం జరుగుతుందో అనిపించేలా ఉండే సీన్స్ అంతే. మీరే చెప్పండి వారానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అవి మనకు నచ్చాలి అంటే ఒక ఫిల్మ్ ఎలా ఉండాలి? అందులో కేవలం 1, 2 సీన్స్, విజువల్స్ ఉంటే సరిపోద్దా? సో, మీరే ఆలోచించండి. ఎవరో అన్‌నోన్ పర్సన్ ఒకరిని టార్గెట్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మహా అయితే మనీ కోసం లేదంటే రివెంజ్ కోసం. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇది. ఇక్కడ కూడా అదే స్టోరీ. స్టార్టింగ్‌లోనే తెలిసిపోతుంది అది కూడా. ఆ ఫ్లాష్‌బ్యాక్ కూడా చాలా వీక్‌గా ఉంది. మరీ సింపుల్‌గా ఉంది. ఎప్పుడో జరిగితే ఇప్పటి వరకు వెయిట్ చేసి రివెంజ్ ఏంటి అనేలా లాజిక్‌లెస్‌గా ఉంది. అండ్ రివెంజ్‌లో కూడా డిస్కౌంట్ కూడా ఇచ్చినట్టుంది. అంత రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తే ఎప్పుడో చేసేయొచ్చు. డ్రైవ్ అని కాకుండా ట్రాప్డ్ అని పెట్టుంటే బావున్ను. మరి డ్రైవ్ అని డ్రైవ్ చేస్తే డ్రైవ్ అని పెట్టేసారంతే. ఇక సినిమా మొత్తం హీరో డ్రైవ్ చేసుకుంటూ ఆ అన్నోన్ బ్లాక్‌మెయిలర్ ఏం చెప్తే అది చేస్తూ తోలుబొమ్మలా ఆడుతూ ఉంటాడు. అదే రిపీట్, రిపీట్, రిపీట్ అంతే. ఇంతకు మించి ఇంక చెప్పడానికి ఏం లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే ఇంట్రెస్టింగ్‌గా మొదలైందనిపించినా, మెల్లగా ఇంట్రెస్ట్ పోయేలా చేసి ఇదేం క్లైమాక్స్‌రా! మళ్ళీ సీక్వెల్ అవసరమా? అనే ఫీల్ అయితే కలిగించింది. సో, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఈ మూవీ చూసినందుకు. ఇట్స్ ఎ బోరింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకేమైనా నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.